మీరు ఎప్పుడన్నా మీ తోటి ప్రొడ్యూసర్స్ తోటి ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తుంటారు ఈ మ్యాటర్ ఇలాంటివి ఏంది? నన్ను ఎవరన్నా అడిగితే నా ఒపీనియన్ అడిగితే చెప్తాను. బట్ నేను అసలు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇంటరాక్ట్ అయ్యేదే తక్కువ. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. ఐ డోంట్ పబ్లిక్ ప్లేసులకి ఎక్కువ వెళ్ళను. ఐ డోంట్ గో టు ఫంక్షన్స్. నేను ఇంటరాక్ట్ అయ్యేది ఏదో 2-3 మ్యాక్సిమం అంతే. సో నాతో పెద్ద ఎవరు అడగలేదు. అండ్ డైరెక్టర్ ఒక యాక్టర్గా మారిన ప్రాసెస్లో కొంచెం కమర్షియల్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఒక డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు నేను తీసుకోవడం అవసరమా, మన ప్రాజెక్ట్లో తీసుకోవడం అవసరం అని కొన్ని ఫీలింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ పాసిబుల్. అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడన్నా మీరు? అలాంటివి పాసిబుల్. నాకు ఈ పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎవరో ఫోన్ చేసి నాకు వేషాలు ఇవ్వటం, అందుకే అంటున్నాను. అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారా? ఎలా ఏంటి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు బాస్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఎవరో ఫోన్ చేసి వేషాలు ఇవ్వలేదు. నాకు వచ్చిన వేషాలు అయ్యో నేను చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వేస్తాను. చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు నా దగ్గర వేషాలకి. మరి ఎందుకు వస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ ట్రై టు అబ్లైజ్ దెమ్. ఆ కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు ఏంటి, చాలా తక్కువ బడ్జెట్లు, సరే డబ్బులను తెచ్చుకోవాలి, నో ప్రాబ్లమ్, ఐ డూ దోస్ ఫిల్మ్స్. బట్ ఈ పెద్ద డైరెక్టర్లు నాకెందుకు సినిమాలు ఎవరో నాకు కరెక్ట్గా ఐడియా లేదు బాస్. నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు దాని గురించి, ఎందుకంటే నాకు ఆలోచించేంత టైం కూడా లేదు. బికాజ్ నేను నా పనులు నా ప్రాజెక్ట్స్తో నేను బిజీగా ఉంటాను కాబట్టి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారా మీరు? అంటే ఇది ఉండొచ్చేమో బహుశా అన్నది అనుకుంటారు ఎప్పుడన్నా? మేబీ ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే లైక్ ఇందాక మీకు చెప్పినట్టు ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది బాస్. ఇప్పుడు నన్ను ఎందుకు కాస్ట్ చేయట్లేదు ఆ సినిమాలో అంటే నేను ఆన్సర్ చెప్పలేను. బట్ నన్ను ఎందుకు కాస్ట్ చేశారు ఆ సినిమాలో అంటే దానికి ఆన్సర్ చెప్పగలను. ఈ వేషాన్ని నేను కావాలన్నా. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఐ డోంట్ రియలీ, ఇట్ డజంట్ బాదర్ మీ. అండ్ ఇంకోటి, మీలాంటి టెక్నికల్లీ స్ట్రాంగ్ డైరెక్టర్స్ అందరూ ఒక రకమైన యాటిట్యూడ్లో ఉంటారు, ఒక రకమైన క్యారెక్టర్లో ఉంటారు. లైక్ రామ్ గోపాల్ వర్మ గారు, పెద్దవంశీ గారు, తేజ గారు, మీరు అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటారు. అంటే అది అంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుని ఉంటారు. అది ఒక డిఫరెంట్గా కనబడతారు ఈ పీపుల్. ఏంటి వై సో? అంటే మనిషి కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ ఇంటరాక్షన్ తేడా ఉంటుంది కొంచెం. ఇంటరాక్షన్ వల్ల అంటే ఐ డోంట్ నో వాట్ యూఆర్ టాకింగ్ బట్ అంటే సంథింగ్ డిఫరెంట్ అంటారు కదా. ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. అంటే వాళ్ళు ఎలాగో ఏంటో నేను చెప్పలేను. ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ వెరీ సీరియస్లీ బాస్. నేను ఐ జస్ట్ ట్రీట్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ జాబ్. ఒక సాఫ్ట్వేర్ వాడు జాబ్కి ఎలా వెళ్తాడు, లేకపోతే ఇంకో బిజినెస్ ఎలా జాబ్, ఐ ట్రీట్ దిస్ అస్ అ జాబ్. ఇట్ ఈస్ అ జాబ్ which I have to do to my perfection, for my personal satisfaction, and to the people who finance my films or fund my films, I am responsible to them. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా సినిమాలో డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులకు వాళ్ళు వచ్చేయాలి అనే తాపత్రయంతోనే పనిచేస్తాను ఇప్పుడు. రెండోది, దిస్ ఫేమ్, గ్లామర్, స్టార్డమ్, I just don't take it seriously at all. No, I don't enjoy కాదు, I don't take it seriously. Who am I? I am nothing. ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఈ మధ్యన ఎవరో ఒక అతను 10,000 రూపీస్ సంపాదిస్తాడు, నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తాడు. 9,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 పిల్లల్ని చదివిస్తున్నాడు అని అతను. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే who am I? I am nothing. My family also, my family is a very non-filmy family. My wife or kids, they keep me grounded. They tell me I'm nothing. My father, he tells me I'm nothing. So, and I believe I'm nothing. I have not done anything in life. I am just an actor. What am I as an actor? I am just an entertainer. Somebody gives you money, you go and act. అంతకంటే గొప్ప పనులు ఏమి చేయలేదు కదా. సో ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ. ఇఫ్ అదర్ పీపుల్ టేక్ దెమ్ సెల్ఫ్ సీరియస్లీ, దట్ ఈస్ దేర్ విష్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఆన్ అ సండే మార్నింగ్ యూ విల్ సీ మీ స్టాండింగ్ ఇన్ ద క్యూ ఇన్ అ మటన్ షాప్ హోల్డింగ్ ఎ బ్యాగ్. I will drop my kids in school. I will pick up my kids in school. I lead a very normal life. I am not filmy at all in that sense.
I try to lead as normal a life as any other normal person living in the city. Now, the day I start taking myself seriously, and I believe that I am something which I am not, నేను కానిదేదో నేను ఊహించుకున్నాను అనుకోండి, and I think that is the day my mind will stop growing. కరెక్ట్. I have saturated. So, even now, I am surprised when people come to me and ask me for autographs. I suddenly forget. Like, ఎందుకు అడుగుతున్నాడు ఆటోగ్రాఫ్ అనిపిస్తుంది నాకు. సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మీ బేసికలీ టు ఫీల్ దట్ స్పెషల్నెస్ ఆఫ్ బీయింగ్ అ మూవీ డైరెక్టర్ ఆర్ అ మూవీ యాక్టర్. నో, ఐఎమ్ నాట్, ఇట్స్ నాట్ మీ. ఈ చిన్న ఫేస్ రికగ్నిషన్ వల్ల కొంచెం ప్రయారిటీ వస్తూ ఉంటుంది. ఒక ముక్కెక్కేసి కాదు కాదు, ఒక 10 మంది లైన్లో నుంచినప్పుడు నేను 8వ వాడిని అయినా ఒక 5వ వాడిగానో 6వ వాడిగానో ట్రీట్ చేసి కొంచెం ముందు ఇస్తూ ఉంటాడు. ఓకే ఓకే. ఇలాంటిది. తర్వాత ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది జనం ఉంటారు, ఫుల్గా ఉంటుంది, టేబుల్స్ దొరకవు. అలాంటి చోట ఏదైనా ఒక చిన్న ప్రయారిటీ. సో వీటికి ఉపయోగపడుతూ ఉంటుంది తప్ప దీనివల్ల, ఈ స్టార్డమ్ వల్ల, దీనివల్ల ఏ బొక్క లేదమ్మా, వేస్ట్.